హాయ్ ఫుడీస్! వచ్చేసాయండోయ్ గరం గరం సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పేరుకి సాంబారే అయినా అండి, ఇందులో పడే కూరగాయల లిస్ట్ చూస్తే అబ్బా! కూరగాయలకి సంబంధించిన కుటుంబం అంతా ఇక్కడే ఉందనిపిస్తుందండి. నాకైతే అలానే అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా అండి? ఫస్ట్ పప్పుని మంచిగా మెత్తగా ఉడికించుకోండి. ఒక 5 విజిల్స్ రానివ్వండి. ప్యారలెల్‌గా ఇంకొక వైపు ఒక బౌల్ పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఆయిలెయ్యండి. ఆయిల్ హీట్ అవ్వగానే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పోపు దినుసులన్నీ వేసేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు. మెంతులేస్తే చాలా టేస్టీగా ఉంటదండి. మా మమ్మీ చెప్పారు యాక్చువల్‌గా ఈ చిట్కా. నాకు నేర్పించింది మా మమ్మీనే కదా! కొంచెం కరివేపాకు, ఏవైతే కావాలో మీకు అన్నీ వేసేసుకోండి. అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఎయ్యండి. కుక్కర్ మూత పెట్టేయండి. ఒక విజిల్ రానివ్వండి. మంచిగా ఉడికిపోతాయండి మెత్తగా వెజ్జీస్ అన్నీ కూడా. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పప్పులో ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేయండి. వేసేసి ఒక 5-10 మినిట్స్ మంచిగా మరగనివ్వండి. మరిగిన తర్వాత మా మమ్మీ అయితే నాకొక చిట్కా చెప్పారండి. దీంట్లో వేసుకుంటే మెంతుల పొడి అన్నా వేసుకోవచ్చు. లేదా కొంచెం ఇంగువే వేసుకుంటే అండి అబ్బా! సాంబార్‌దా సాంబార్ అనుకుంట తినేస్తారు. నేనైతే అలానే తినేసానండి. గరం గరం సాంబార్ రెడీ అయిపోయింది. వెళ్ళాను. ఒక ప్లేట్ తీసుకున్నాను. సాంబార్‌తో పాటు ఒక అప్పడం నంచుకున్నాను. హ్యాపీగా తినేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. సరే అండి. వెళ్తూ వెళ్తూ ఒకసారి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతైనా మా తమ్ముడు ఛానల్ కదండీ! నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో చెప్పండి.